ప్రైజ్ ద లార్డ్. బిడ్డ, నువ్వు ఒకప్పుడు ప్రార్థన చేసిన విధం మర్చిపోయావు. నీవు పాటలు పాడావు, ఆరాధించావు, నన్ను స్తుతించావు. కానీ నీవు నన్ను ఇప్పుడు మరిచిపోయి ఉన్నావు అని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నీ మీద ఒక నింద మోపుచున్నాను. నా మొదటి ప్రేమ ఎక్కడ అని దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒకప్పుడు మీరు దేవుడికి దగ్గరగా జీవిస్తున్నారు. ఆయనను మీ ముందు పెట్టుకొని మీరు మీ జీవితంలో ప్రతి ఒక్క అడుగు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు లోక ఆశలలో పడి దేవుని మర్చిపోయి ఉన్నారు. ఆయన ఎంతో బాధపడుతున్నారు. ఇదిగో దినమెల్లా చేతులు చాచి నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూచుచుండగా, కానీ మీరు లోకంలో పడి ఆయనని మర్చిపోయి ఉన్నారు. లోక ఆకర్షణకు మీరు లోనయ్యి మీరు మునుపటి వలె ప్రార్థన చేయట్లేదు. ఆయనను మొరపెట్టట్లేదు. ఆయన సమీపంగా జీవించట్లేదు. ఆయనకు మీరు స్తుతులు చెల్లించట్లేదు. మీరు సంఘానికి వెళ్ళట్లేదు. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ స్వరం కోసం, నీ మాట కోసం, తండ్రి అని నీ నోటి పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. తిరిగిరా, దేవుని యొద్దకు రా. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మొదట ఆయన మనల్ని ప్రేమించారు. మనము కాదు, కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఆయన మన కొరకు, ఆయన గొర్రె పిల్ల వలె మన కొరకు బలి అయ్యాడు. ఈ మాట వింటున్న క్రైస్తవుడా, ఆయన ఎత్తుకురా, ఆయన స్వరమును విను. ఆయన మన కాపరి అయి ఉంటున్నాడు. తన గొర్రెలు తన స్వరమును వింటాడు. మోసపోకుడి. ఆయన స్వరమును మీరు సరిగ్గా వినండి. ఆయన మేపుచున్న గొర్రెల మనల్ని పాలించు కాపరి ఆయన వింటున్నాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన మనకు దేవుడై ఉంటుండగా మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాం.